హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఫైనల్గా చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటి అంటే, మేము ఫెస్టివల్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. సో దాని ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హాయ్ హాన్విక్. హాన్విక్ హాయ్ హాయ్ హాన్విక్. హాన్విక్ హాయ్ చెప్పవా? హాయ్ హాయ్ చిక్కు చెప్పు హాన్విక్. హాయ్ చెప్పవా? ఎందుకు చెప్పావు? వద్దంట, తమ్ముడు చెప్పాడంట. వదిలేగా తమ్ముడు, వదిలే. చెప్పవా? ఎందుకు చెప్పావు నాన్న? హాన్విక్ మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? ఎటు వెళ్తున్నాం? హచ్చి పోతున్నామా? నాని వాళ్ళ ఇంటికా? ఓకే. హాన్విక్ ఎవరెవరు వెళ్తున్నారు నాని వాళ్ళ ఇంటికి? 4 మెంబర్స్ ఉన్నామా? సరిగ్గా కౌంట్ చేయి, ఎంతమంది ఉన్నామా? 5, 6, 7, 8, 9. ఎవరైనా 5 నుంచి స్టార్ట్ చేస్తారా? 1 నుండి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏంటిది? 4 ఫినిష్. నిన్ను నువ్వు కౌంట్ చేసుకోవా? ఇది 2 1 నేను 2 నేను 2 లెంబల్. హాన్విక్ 1, నువ్వు 2, నేను 3 కాదా? 3. అరుణ్ మామ 4, అమ్మమ్మ 5. హాన్విక్ వీళ్ళు ఎట్లా ఇస్తారు ఇలా వచ్చి? ఏమైంది హాన్విక్? హాన్విక్ ఏమైంది? సో మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అత్తమ్మ వాళ్ళు అంటే డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. చాలా డేస్ అయింది అత్తమ్మ మామయ్యని చూసి. సో మళ్ళీ ఫెస్టివల్ తర్వాత వెంటనే మేము మళ్ళీ చెన్నై వెళ్ళిపోవాలి అనుకున్నాము. సో అందుకని చెప్పి వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. అలానే అక్కడ విలేజ్ కాబట్టి ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో కొన్ని ఫ్లవర్స్ కూడా బతుకమ్మ కోసం తీసుకురావచ్చు అన్న థాట్తోని వెళ్ళుండే. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని బంతి పువ్వులు అవి తీసుకెళ్తున్నాము. సో విలేజ్లో అంటే వాళ్ళు మళ్ళీ ఇంత దూరం ఏమొస్తారో అని చెప్పి మేమే వాళ్ళ కోసం అన్ని పర్చేస్ చేసి తీసుకెళ్ళుండే అనమాట. సో ఇక్కడ అనుకున్నాము. హాన్విక్ ఎమ్మె ఉందా? హాన్విక్ ఎమ్మె ఉందా? ఉందా? హాన్విక్ అలిగినవా? కోపొచ్చిందా? హాన్విక్ మాట్లాడవా నాతోని? హాన్విక్ సారీ చెప్పింది బిడ్డ. హాన్విక్ సారీ నాన్న, సారీ బిడ్డ. హాన్విక్ సారీ మాట్లాడవా నాతోని? మొహమ్మద్ అట్లకి పెడతాను కానీ. హాన్విక్ సారీ హాన్విక్ మాట్లాడవా నాతోని? ప్లీజ్ హాన్విక్. దాక్కుంటాడు ఒక గట్టిగా. మమ్మీ ఒకసారి చూడు. సారీ హాన్విక్. అయ్యో మమ్మీ ఒకసారి చూడు విన్ని. వద్దంట, దాక్కోడంట తమ్ముడు. ఏ మమ్మీ హాన్విక్ ప్లీజ్ మాట్లాడవా నాతోని? సారీ అత్త, సారీ హాన్విక్ సారీ. ఓకేనా? అమ్మో
ఇక దగ్గరకు వచ్చినాం కొక్కరకుంట దాటినాం. ఇదంతా వెళ్ళే దారిలో అన్నమాట. హాన్విక్ ఏం చేస్తున్నాడు? ఏ హాన్విక్ మరి అయితే మరి నీకు అయిపోయింది. వచ్చిందో పెట్టే అది పెట్టే నీకెత్తా నాకు తెలుసు కానీ నీ సంగతి చెప్తా. రాలేదు రాదు ఎట్లా ఓ పిల్లగా మనది బిడ్డ కారు ఎవరిది బిడ్డ అన్ని కదా బిడ్డ కారు పెద్ద పెద్ద బండలు ఉన్నాయి చిక్కు. అయ్యో మీ చెన్నైలో ఉంటాయా చిక్కు? బతుకమ్మకి బతుకమ్మ. వావ్ చిక్కు అంతేనా? మేము లంచ్ చేసిన తర్వాత వెళ్ళామన్నమాట. సో ఎట్లా కరీంనగర్ నుండి దగ్గరే కాబట్టి లంచ్ చేసి ఇంకా వెళ్ళాము. సో మధ్యాహ్నం టైమ్, సో అందుకని ఎండగా ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని కంకులు కూడా వేసినమాట. యాక్చువల్గా అయితే మా అత్తమ్మ వాళ్ళు పత్తి పెట్టారు ఈసారి. సో అందులో అక్కడక్కడ కొన్ని మక్కవి కూడా ఉండే, అట్లనే ఫ్లవర్స్ కూడా ఉండే అనమాట. సో అవన్నీ తీసుకొని వచ్చినాము. ముందు కంకుల కాచినావు కదా, కలుసుకుంటారా? అవునే కాల్చుకోవాలి. ఇదేంటిది రగేది? ఇదేంటిది తెలుసు? ఏంటిది నాని? కాంకి అగ చూడు. అవి ఇరువురు ఇక ఇరితే సొప్ప బండికి పెట్టుకుని వస్తా. చిచ్చియారా? చీచి ఉందా దానికి? తీసిద్దాం. నీకు ఇంకోటి ఇయ్యన్నా? ఇయ్యాలా? నీకు కూడా ఇంకోట? ఏమో ఇంటికాడే తీసుకుందరు పా. అట్టే బూరితోట ఇయ్యి, బూరితోట నీకేనా? అదే తమ్ముడు ఎత్తాడు. ఇట్లా పట్టుకో, నువ్వు అట్లా పట్టుకో. అంతే చిక్కక్క బ్యాగ్లే మంచిగా. ఇది కూడా గుడ్ గుడ్ గుడ్. ఇంకోటి అన్నా ఇస్తాను. ఎవరు తింటారు ఇవి? ఇదేనా? ఈ కంకి ఎవరిది? ఇది ఎవరిది? ఇది ఎవరిది? ఇది ఎవరిదిరా? నీదేనా? బల్లెలకు కాదు, బల్లెలు కాదు అవి బర్రెలు. కంకి మనం తింటాం, పొట్టు బర్రెలకు వేస్తాం. వన్ కంటి సంచులు ఎత్తావా అన్ని? పోయినాక చేస్తాం. ఇంకేంది ఇక తీయాలి, మన ఇళ్ళకెళ్ళి తీయరాదు పువ్వులు. ఇంకా
సో కనిపించేది ఎరువు చల్లే మిషన్ అట. నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. సో మా ఊర్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూడడము. సో అదొక పెద్ద స్పైడర్ లాగా, అట్లా ఒక డ్రాగన్ స్పైడర్ లాగా అట్లా అనిపించింది దాన్ని చూడగానే. అట్లా పెద్ద పెద్ద అంటే హైట్లో ఉన్నాయి కదా టైర్స్ అట్లా. సో నాకు చూడగానే అదే గుర్తొచ్చింది ఒకటేసారి. ఇది భలే వింతగా ఉంది అనుకున్నా. అది రాదు, దానికి లాక్ వేసిన మమ్మీ డోర్ ఆగు బేట. సో మేము వెళ్ళేటప్పుడు డైరెక్ట్ పొలం దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. సో అక్కడే అన్నీ సర్దుకొని వచ్చిండే. సో వచ్చిన తర్వాత అంటే అక్కడ నుంచి మక్క అవన్నీ కూడా తీసుకొచ్చిండు అనమాట. మా అత్తమ్మ వాళ్ళకు బర్రె కూడా ఉందన్నమాట, దానికోసం అని చెప్పి. సో చాలా డేస్ అయింది, అంతా చేంజ్ అయినట్టు అనిపించింది. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే నేచర్కి చాలా దగ్గర ఉంటుంది అనమాట. అత్తమ్మ వాళ్ళ ఇల్లే కార్నర్ అవ్వడంతో సో అన్ని చెట్లు పొలాలు, ఇంకా వీళ్ళు చాలా వరకు చెట్లు పెంచుతూ ఉంటారు అనమాట, వెజిటబుల్స్వి ఫ్రూట్స్వి. సో చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. పొద్దున లేవగానే నేచర్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరగా అంటే ఐ మీన్ అన్ని చెట్లు అట్లా ఉంటాయి కాబట్టి. సో నాకు ఇక్కడికి వస్తే ఇదే బాగా నచ్చుతుంది. చెప్పులు ఇప్పు బేట. హాన్విక్ లీవ్ యువర్ ఫుడ్. ఇప్పుడేనా ఇట్లా అడుగు పెట్టినావో లేదో. హాన్విక్ హాన్విక్ మనం ఎక్కడికి వచ్చినాం? వచ్చి వచ్చినావా? బయటికి ఎందుకు? అరుణ్ ఇక్కడ ఉన్నాడు, ఇవాళ లోపల ఉన్నాడు అరుణ్. అరుణ్ వాటి కనిపిరా? మాదేనా? అది ఎవరిది? అమ్మాయి ఓపెన్ చేసి నీదా? కారెవరిది? నాది. హాన్విక్ కారెవరిది? అరుందా? నీదే కారు, నీదే కదా? నీదే. ఎవరిది బేట? కారు వాళ్ళది. ఇచ్చేద్దామా నానికి? అక్కడ కారు ఇద్దామా? నానికి కారు ఇద్దామా? నాకు ఇస్తావా కారు? నీదేనా నాని? తగ్గుతుంది దెబ్బ తాకుతుంది. కాయ అవుతుందా? ఏం లేదు కదా, లోపలికి వెళ్దాం రకం. ఇంట్లో 4-5 చాలా అవి 4-5 ఇవి వెళ్తాయి. ఇంకేంది ఇప్పుడు గిల్ల కట్టెతోటి వచ్చుకుంటున్నావా? ఏమన్నా ఉండదు పావుల పోయింది కదా. అయింది నాతో ఉన్నాడు, కోడలతో పోయి అలాగట్టు పోసేసినా కానీ. ఇప్పుడు చెక్కు డాగ్ వస్తుంది. కాకరకాయ ఎలా? గిద్దెంపైన పట్టుకో. హాన్విక్ ఏం చేస్తున్నావు? కొరుకుతా అండి, ఎంటకలు కొరుకుతా అండి.
నువ్వే పెట్టినావు ఆయన మరి ఇక చెక్కు కొట్టు నువ్వు చెక్కు. ఓ ఓ నేను పట్టుకోండి మీ మమ్మీ ఇక గుమ్మడికాయ గుమ్మడికాయ ఎందుకురా సో పొడుగుండలతోనే ఇదో బెనిఫిట్ అన్నమాట. ఏం అవసరం లేకుండా తెంపచ్చు. ఇక అటు ఉన్నదా గటు ఇవి టమాటా వేసి మంచిగా ఉంటాయి. అవును ఇక గిట్టు గిట్టు అటు అవి ఇప్పుడు ఇక గిన్నెలు ఉన్నదిరా ముదిరినట్టు ఇటు సైడ్యా. ఇంకొకటి స్ట్రేట్గా ఉన్నది ఒక్కటి ఆగవాడు స్ట్రేట్గా అట్లనే ఉన్నాయి. మీరు నిమ్మ ముందు కూర్చుతాయి. ముళ్ళు గుచ్చుకోదు ఇక్కడ చూడు. ఇంకా అరే చూడు అటు కనబడుతున్నాయి మీకు. లెమన్ లెమన్ అల్లండ్ ఉసిరిగా అన్న ఇది ఉసిరికాయలు కాస్తుందా ఇది? ఇక్కడ దీపం ముట్టిస్తావా? కార్తీక కార్తీక పౌర్ణమి అయ్యో ఎందుకు ఫీల్ అయినావు? ఫీల్ అయిన వారు నాన్న ఇటు చూడు ఇటు చూడు కోపం వచ్చిందా నీకు? సారీ 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 అయ్యో సారీ బిడ్డ సారీ సారీ నాన్న సారీ చెప్పిండు. వద్దు బిడ్డ సారీ బిడ్డ. చూడు అమ్మమ్మ కాయలు తెంపుతాను చూడు కాకరకాయలు. వావ్ కాకరకాయలు తెంపుతుంది అమ్మమ్మ. మనం కొంచెం పోదామా? కాయ తీసుకెళ్దామా నాని? కాయలు తీసుకెళ్దామా? లెమన్ లెమన్ తీసుకెళ్దామా నాన్న? కాయ లెమన్ తీసుకెళ్దామా? గెల అటు ఒకటే పడ్డదా? ఇటు ఉన్నదా ఇంకొక గిల్ల? ఇంకోటి పువ్వాగో అదే ఓకే. అరటి పువ్వు సో ఈ టైంలోనే ఎక్కువ గుమ్మడి చెట్లు వేస్తారనమాట. గుమ్మడి తీగలు ఈ టైంలోనే, అంటే ఈ పువ్వులు ఉంటాయి కదా, పువ్వుల్ని గౌరమ్మదేవిగా పెడతారనమాట బతుకమ్మ పైన. సో అందుకని ఈ టైంలో చాలా ఉంటాయి. అండ్ ఆకులు ఫస్ట్ స్టార్టింగ్ బతుకమ్మ స్టార్ట్ చేసేటప్పుడే గుమ్మడి ఆకులతో స్టార్ట్ చేస్తారు. సో అందుకే అవి కూడా కొన్ని తీసుకున్నాము. ఏమంట ఎవరిని కొడుతున్నావు? ఏంటిది ఏంటిది అట్లా? బఫెలోనా బిడ్డ? అరే మొత్తం గడ్డి పడుతుంది. కొడుకు కోడలు ఇగో ఈయన కొడుకు ఆమెనేమో ఆమె బిడ్డ. సో మా అత్తమ్మ వచ్చిన వాళ్ళందరికీ మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎవరు ఏంటి అని మొత్తం ఆ డీటెయిల్స్ చెప్తుంది. సో ఇక్కడ ఈ గుమ్మడి చెట్టు నాకు భలే అనిపించింది అంటే అసలుకి, అంటే ఒకటే తీగ అంతా బారిందనమాట. అండ్ కాయలు కూడా ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, చిన్నవి ఉన్నాయి, చిన్న సైజువి. నాకైతే ఒక 3-4 కనిపించినాయి అనమాట. అండ్ ఈ ఆకులు నేను ఆల్రెడీ చెప్పాను కదా బతుకమ్మలో వేర్చడానికని, మాకు మా పిన్ని వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొని ఉండే మేము. అండ్ ఇది గౌరమ్మ కోసం అనమాట, బతుకమ్మలో పెట్టడానికి. చాలా గుమ్మడికాయలు కాసినాయి మమ్మీ. ఇక చూడు ఇక్కడ ఒకటి ఉంది, ఇక గుమ్మడికాయ ఇక్కడ ఒకటి, మాకు లేవే. ఇక్కడ ఇంకొకటి ఉంది గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ, ఎంత క్యూట్గా ఉందో. వావ్ క్యూటీ, చాలా బాగుంది.
ఇగో 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 మంచిగా ఉంది అయినాక దాచిపెట్టమంటే దాచిపెడుతుంది దాచిపెట్టే పంప్కిన్ గుమ్మడికాయ పంప్కిన్. సో ఈ పంప్కిన్ని మేము అటుకెళ్ళి కోసుకుందామే. సో ఇక్కడ హాన్విక్ చిక్కు పైన అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు చూడండి. ఉత్తిగానే కొక్కుతాడు వాడు చూడగా. అరుడే ఏమందా ఉండే ఆకలే తీసేస్తున్నావు ఆకలే. ఓకే మెల్లగానే. సో ఇక్కడ మేము కొన్ని అరటికాయలు కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇంకా పండలేదు, కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి కొన్ని మా అత్తమ్మ వాళ్ళకి కట్ చేసాడు మా తమ్ముడు. అట్లనే మేము కూడా కొన్ని తీసుకొచ్చినాం అనమాట. సో కొంచెం పండడానికి టైం పడుతుంది. సో అంతకుముందు సారి చాలా పండాయంట, కాకపోతే మేము వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేక చాలా వేస్ట్ అయిపోయినాయి అని మా అత్తమ్మ చెప్తుండే అనమాట. ఇందాక చూసారు కదా చిక్కు హాన్విక్ ఇద్దరు కూడా అంటే ఇద్దరికి చాలా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనమాట. సో హాన్విక్ ఏం చేశారంటే హాన్విక్కి అక్క పైన ప్రేమ ఎక్కువ అయిపోయినప్పుడు అట్లా చేస్తాడనమాట. వాడు హక్ చేసుకొని హెయిర్స్ బిక్తూ ఉంటాడు, మనకి ఏందో అది ఆనందము. సో ఎప్పుడు కూడా అట్లా చేస్తాడు. ఆయన చిక్కు సాధారణంగా ఎవ్వరు కూడా తన పైన అట్లా అటాక్ చేస్తే అస్సలు ఊరుకోదు. బట్ తమ్ముడు కాబట్టి హాన్విక్ ఏం చేసినా ఏమనదనమాట. అంటే అప్పుడప్పుడు తనకు రియాక్ట్ అవుతుంది, బట్ కాకపోతే మ్యాక్సిమం మాత్రం ఏమనదు. సో ఇంకా మేము కాసేపు మా అత్తమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుండే అనమాట. సో అదంతా నేను షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి కాసేపు మాట్లాడుకొని ఉండే అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ కాగానే మేము రిటర్న్ బయలుదేరిపోయినాము. సో ఇంక ఇద్దరు పిల్లలు కదా, సో మొత్తం హడావిడి ఉండే అనమాట. వాళ్ళిద్దరిని మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపించింది నాకు. సో ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ బతుకమ్మ కాబట్టి తొందరగా ఇంటికి వెళ్ళిపోయి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుండే. సో ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది, అందుకే నేను షూట్ చేశాను. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా నేను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.